ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 3వ వచనము. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. ఆమె దేవుని వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హెబ్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన మొదట మనల్ని ప్రేమించును కనుక మనము ప్రేమించుచున్నాము. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదం త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గుల అంధకారమందు మాటు మరుగుదురు, బలము చేత ఎవడును జయము అందడు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడు, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వంగా ప్రవర్తించే వరకు ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞత చెల్లించుకుంటున్న తండ్రి నాయన, మీరే మొదట మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు ప్రభావ, మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభావ, అందరిని బట్టి ప్రభావ మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపల ప్రభావ మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఇచ్చిన ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.